వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి చాలామంది నీటి శాతం ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, ఆకుకూరలు తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా ప్రజలు కొబ్బరి నీరు, పుచ్చకాయ వంటి పండ్లు తీసుకుంటారు. అయితే వీటితో పాటు సోంపు నీరు కూడా వేసవిలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం వేసవిలో శరీరంలో పిత్తదోషం పెరుగుతుంది. ఇది శరీరంలో వేడి, మంట, ఆమ్లత్వం వంటి సమస్యలకు కారణమవుతుంది. సోంపులో సహజంగా చల్లదనాన్ని కలిగించే గుణాలు ఉంటాయి. ఇవి పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తాయి. అందుకే వేసవిలో ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. అలాగే వడదెబ్బ ప్రమాదం కూడా తగ్గుతుంది. సోంపు నీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. హైడ్రేషన్ను పెంచుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. మరి ఈ సోంపు నీటిని ఎలా తాగాలి అంటే, ఒక టీ స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. కావాలంటే కొంచెం వేడి చేసి కూడా తాగవచ్చు. రుచికి కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపినా మంచిదే. మరో విధంగా సోంపు గింజలు, పటిక బెల్లం పొడి చేసి చల్లటి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగవచ్చు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సోంపు నీటిని ప్రతిరోజు తాగే ప్రయత్నం చేయండి.